సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు పానకం ఎట్లా తయారు చేసుకోవాలో చూపెడదాం. సో అన్ని స్టెప్స్ ఫాలో అయిపోయండి, మీరు కూడా మంచిగా పానకం రెడీ చేసుకోండి. సో లేట్ లేకుండా వెళ్ళిపోయాం వీడియోలకి. సో లెట్స్ గో. సో పానకానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇగో తులసాకు, సొంటి పొడి, ఇలాచి పొడి, ఇది ఇలాచి పొడి, ఇది వచ్చేసి మిరియాల పొడి. సో ఇది కర్పూరం, చిటికెడు కర్పూరం, కొంచెం వేసుకోవాలి కర్పూరం ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఫస్ట్ అయితే 3 కప్పుల బెల్లం అయితే వేసుకోవాలి. 3 కప్పులు అయితే వేసేసుకున్నాం. వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. సో దీని అయితే వాటర్ అయితే పోసుకొని నానబెట్టుకోవాలంట. బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. మొత్తం మునిగాలి నీళ్ళని అట్లా. సో అట్లా తర్వాత సో బెల్లం అయితే కరిగింది. ఇప్పుడు మొత్తం బెల్లం కరిగినాక ఇప్పుడు సొంటి పౌడరు ఒక బౌల్లో తీసుకొని దానిలో కొన్ని నీళ్లు పోసుకోవాలి. దీంట్లో నార ఉంటది కదా, ఉడగట్టుకోవాలి. నార ఉంటది కాబట్టి అట్లా పోసుకోవాలి. నీళ్లు పోసుకొని జాలితోటి దాంట్లో పోసుకోవాలి. బెల్లం వాటర్లో ఇలాచి పౌడర్, మిరియాల పౌడర్, వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. మీకు తగినన్ని నీళ్ళు పోసుకోండి. ఆ ఘాటు ఆ ఫ్లేవర్కి సరిపోయేటట్టు తగినన్ని నీళ్ళు పోసుకోండి. చాలా చిటికెడు కర్పూరం, చిటికెడు కర్పూరం అట్లా నలిపేసుకోవాలి. ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ వస్తుంది, ఘాటుగా అన్ని మిక్స్ చేసుకోవాలి. తులసి ఆకులు అయితే వేసుకోవాలి. సో తులసి ఆకులు వేసుకున్న తర్వాత రెడీ అయితే అయిపోయింది పానకం. సో చూసిరు కదా గాయస్, పానకం ఎట్లా రెడీ చేసుకోవాలో. సో మీరు గిట మంచిగా అన్ని స్టెప్స్ ఫాలో అయిపోయి మంచిగా రెడీ చేసుకోండి. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.